శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ గ్రామ దేవతకి నా చేతితో చేసిన అభిషేకం వీడియో ఉంది. అమ్మవారి అభిషేకం చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మ అంటే ప్రేమ, కరుణ, రక్షణ. గ్రామదేవత అమ్మవారు తనను నమ్ముకున్న భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటుందండి. భక్తితో పిలిస్తే వెంటనే పలికే తల్లే అమ్మవారు. అభిషేకం సమయంలో అమ్మవారి నామస్మరణ చేస్తే పాపాలు తొలగి పుణ్యాలు కలుగుతాయని మన పెద్దలు చెప్తారు. అమ్మవారి కటాక్షం ఉంటే ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుంది. గ్రామదేవత ఆలయ దర్శనం చేయడం, అభిషేకం చూడడం ఎంతో శుభప్రదమైనది. ఎంచుకుని అందరూ పునీతులవుతారని, అమ్మవారి అనుగ్రహం కలగాలని ప్రార్థించుకుంటున్నామండి. తల్లి పిల్లలను ఎలా కాపాడుకుంటుందో అమ్మవారు కూడా తన భక్తులను అలాగే కాపాడుకుంటుంది. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం, బాధల్లో ఉన్నవారికి ఓదార్పు, భక్తులు విజయాన్ని ప్రసాదించే జగజ్జనని అమ్మవారు. అలాంటి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మన అదృష్టంగా అనుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, సృష్టి స్థితిలయకారిణి అయిన ఈ జగన్మాతను ఆరాధించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి. కానీ వాటన్నిటిలోనూ అత్యంత విశిష్టమైనది, శక్తివంతమైనది అభిషేకం. అభిషేకం అంటే విగ్రహాన్ని శుభ్రం చేయడం కాదు, అది ఒక పరమ పవిత్రమైన ప్రక్రియ. అలాంటి అభిషేకం నా చేతులతో అమ్మవారికి చేసుకునే అదృష్ట భాగ్యాన్ని అమ్మవారి కలిగించిందండి. అమ్మవారి దివ్యమంగళ స్వరూపానికి చేసే ఈ అభిషేకం మనలోని మాలిన్యాలను కడిగి చేసి భక్తుడికి, అమ్మవారికి మరింత దగ్గర చేస్తుంది. వేద మంత్రాల ఘోష నడుమ దోప దీప నైవేద్యాల మధ్య సాగే ఈ మహత్కార్యం చూసేందుకు రెండు కళ్ళు చాలవు. మొదటిగా పరమ పవిత్రమైన ఆవు పాలతో అమ్మవారిని అభిషేకించుకోవాలి. పాలాభిషేకం వల్ల జీవితంలో కీర్తి, సుఖశాంతులు లభిస్తాయి. తల్లి ముఖంలో కనిపించే ఆ ప్రశాంతత భక్తుల గుండెల్లో మంచి అలజడిని దూరం చేస్తుంది. ఇక ఆవు పెరుగుతో అమ్మవారిని అభిషేకం చేయడం వల్ల సౌభాగ్యాన్ని, సంతానాన్ని ఇస్తుందండి. సుగంధభరితమైన శ్రీగంధంతో అభిషేకించుకుంటే అమ్మవారి ఎనలేని ప్రశాంతతను, ఆనందాన్ని ఇస్తుంది. సువాసనలే దేవాలయాన్నే కాక మన అంతరాత్మను కూడా పవిత్రం చేస్తాయి. అలాంటి అమ్మవారి అభిషేకం ఇలా నా చేతులతో చేసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నానండి. తేనె, పళ్ళ రసాలతో అన్నిటితో అమ్మవారికి అభిషేకం చేసుకున్నానండి. పరమ పవిత్రమైన పసుపు నీటితో అమ్మవారికి అభిషేకం. పసుపు సర్వమంగళకారిణి, స్త్రీల సౌభాగ్యాన్ని రక్షించేది. ఆ పసుపు అభిషేకంతో అమ్మవారు మరింత శోభాయమానంగా కనిపిస్తున్నారు. కుంకుమ నీటితో అమ్మవారిని అభిషేకించుకున్నానండి. ముక్కోటి దేవతలు మెచ్చే మంగళహారతి. అమ్మవారిని అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారిని పుష్పమాలలతో అలంకరించుకుని కనకదుర్గల, లక్ష్మీదేవిల, సరస్వతిల స్వరూపంగా దర్శనమిస్తారు. కర్పూర జ్యోతి వెలుగులలో అమ్మవారి దివ్య ముఖారవిందం వెలిగిపోతూ ఉంటుందండి. అమ్మవారి ఆ హారతిని కళ్ళకద్దుకుంటే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తస్యే 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 నమో నమః. అమ్మవారిని ఇలా ఆరాధించుకోవడం ఎన్ని జన్మల పుణ్యఫలమో అనుకుంటున్నానండి. మీ అందరి ఆశీస్సులు ఉండాలి. ఆ జగన్మాత ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్. అలాగే మీకు కుదిరినంతలో అమ్మవారిని ఆరాధించుకోండి.
జగన్మాతను అభిషేకించుకుని అర్చించుకుని, జగన్మాతను ఇంకా నాకు కుదరలేదండి, కుంకుమతో అర్చన చేసుకున్నాను. అమ్మవారి అలంకరణ అయిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుని మీ అందరి కోరికలు కూడా అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకైతే మనసు అనేది చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అమ్మవారికి ఈ రకంగా అయితే నేను అభిషేకించుకుంటానని అస్సలు అనుకోలేదండి. అభిషేకం పూర్తయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరం అమ్మవారికి కుంకుమార్చన చేసుకుని పూజ చేసుకున్నాం. నిజంగా అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే ఇలా జరుగుతుంది. మీ అందరూ కూడా ఆశీర్వదిస్తారని, అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటారని ఆశిస్తూ, కోరిన కోరికలు తీర్చే తల్లి. అలానే ఈ ఛానల్ని మీరందరూ ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. ధన్యవాదాలు అందరికీ.